తులసి హలో కళ్ళు తెరు. ఎవరు నువ్వు? నేను నువ్వెవరు? ఒంటి మీద స్పృహ కోల్పోయేంతగా మందు తాగావంటే నువ్వెలాంటి వాడవో అర్థమవుతుంది. మీ ఇల్లు ఇక్కడికి దగ్గరలోనే ఉందా? మేము నీకు సాయం చేస్తాం. నిన్ను మీ ఇంటి దగ్గర దిగబెడతాం. నాకెవరు సాయం అవసరం లేదు, నేనే వెళ్తాను. రోడ్డు మీద ఇలా దొర్లుతూ మీ ఇంటికి వెళ్తావా? తాగి తాగి నిమ్మతి పోయినట్టుంది. నీకు భార్య పిల్లలు లేరా? ఏది నీకు ఫోన్ లేదా? నీ ఫోన్ ఎక్కడా? జేబులో ఉందక్క. తీసి మరి చూస్తావేంటి? జేబులో ఉందక్క అంట. మీ వాళ్ళకి ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను. మీ భార్య నంబర్ గాని మీ పిల్లల నంబర్ గాని చెప్పు. నేను వెళ్తాను. నేను తాగానని నా కూతురుతో మాత్రం చెప్పకండి, మీకు దండం పెడతాను. అంటే నీ కూతురుందన్నమాట. అవును, అన్నట్టు నీ కూతురు పేరేంటో చెప్పు. తన నంబర్ ఏమని ఫీడ్ చేసావు చెప్పు. నేను చెప్పను. చెప్పకపోతే పోలీసులకు ఫోన్ చేసి నిన్ను లోపల వేయిస్తాను. చెప్తాను. దాని పేరు అమ్ములు. అమ్ములా? అవును, అమ్ములు వచ్చింది. హలో నాన్న. హలో అమ్ములు. అమ్ములునా? ఎవరు? నేనెవరో నీకు తెలియదులే గాని మీ నాన్న తాగి ఇక్కడ రోడ్డు మీద పడిపోయి ఉన్నాడు. అయ్యో, మా నాన్న మళ్ళీ తాగి పడిపోయాడా? ఆ దేవుడి మీద ఒట్టు అని ఇంకెప్పుడు తాగిరని కొన్నాళ్ళు తాగకుండా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ మొదలెట్టాడన్నమాట. మేడం, మీరెవరో చాలా మంచివారిలా ఉన్నారు. మా ఇల్లు శివాలయం పక్కన ఆ వీధిలో 4వ ఇల్లు. వేరే ఎవరైనా సహాయం చేస్తారులే అని దయచేసి మా నాన్నని అలా రోడ్డు మీద వదిలిపెట్టి వెళ్ళకండి. కాస్త ఇంటి దాకా డ్రాప్ చేయండి ప్లీజ్. ఈలోపు నేను కూడా వచ్చేస్తాను. అలాగేనమ్మా, తొందరగా వచ్చేసేయ్. అలాగే మేడం, నేను తొందరగా వచ్చేస్తాను. అక్క ఏమంటుంది? ఈ మహానుభావుని ఇంటి దాకా చేర్చి పుణ్యం కట్టుకోమని పాపం బతిమాలుకుంటుంది. అయ్యో, నాన్నకింత చెప్పినా అర్థం చేసుకోడు. మంచితనం మానవత్వం అని తలదూరిస్తే తలనొప్పులు ఇలానే ఉంటాయక్క. ఇంతకీ ఇల్లు ఎంత దూరమో? ఇక్కడే శివాలయం పక్క వీధి 4వ ఇల్లంట. సాయం చేయడానికి వచ్చాక చేయకుండా వెనక్కి వెళ్ళలేం కదా, దిగబెట్టే వెళ్దాం. నువ్వు వెళ్ళి మన వ్యాన్ తీసుకురాపో. వెళ్ళు. అలాగే, త్వరగా వెళ్ళు. ఇంటి దగ్గర దిగబెడతాం, సరేనా? బుజ్జి రా. అక్క, కరెక్ట్ అడ్రస్ కి తీసుకొచ్చామా? ఇది వీళ్ళిల్లేనా? ఇది మా ఇల్లే, ఇది నా మంచమే. మొత్తం ఎక్కువైనా ఇల్లు మంచం బాగానే గుర్తుపెట్టుకున్నాడు. అక్క, నీ సోషల్ సర్వీస్ అయిపోతే ఇక బయలుదేరదామా? ఒక మాట వీళ్ళమ్మాయికి చెప్పి వెళ్దాం. ఏం అవసరం లేదు, పదక్క. ఇంటికి చేర్చమంది చేర్చాం కదా. నువ్వు ఆగవే, ఒక అర నిమిషం పోయేదేముంది? హలో అమ్ములు, మీ నాన్నని మీ ఇంట్లో దిగబెట్టేశాం. ఇక మేము బయలుదేరుతాం. అప్పుడే వెళ్ళిపోతారా? ఒక్క నిమిషం ఆగండి మేడం. మీరెవరో కనీసం మీ మొహమైనా చూడలేదు. మిమ్మల్ని కలిసి థాంక్స్ చెప్పాలి. అప్పుడే కదా నాకు తృప్తిగా ఉంటుంది.
ఒక్క నిమిషం అని మరీ లేట్ చేయవు కదా. తొందరగా రావాలి. పక్కనే ఉన్నాను మేడం. మీరు 50 లెక్క పెట్టే లోపు వచ్చేస్తాను. ఏంటి నీ రాక కోసం ఎదురు చూస్తూ అంకెల్ లెక్క పెట్టాలా? భలే దానివే, తొందరగా రా. అలాగే మేడం, వచ్చేస్తున్నాను మేడం, వచ్చేస్తున్నాను. బుజ్జి, ఒక 2 నిమిషాల్లో బయలుదేరదాం, పక్కనే ఉందంట. అలాగే అక్క, నేను చెప్తే మాత్రం వింటావా ఏంటి? వామ్మో, మా నాన్నని తీసుకొచ్చింది ఈవిడా. ఇప్పుడు నేను గనక ఈ వాగుడు తులసి కంట్లో పడితే నా చెవిలోంచి రక్తం రావాల్సిందే. అస్సలు పడకూడదు. పిల్లెవరో ఇంకా రాలేదేంటక్క? ఇప్పుడు వచ్చేస్తుందిలే, కాస్త ఓపిక పట్టు. అమ్మో, వీళ్ళని వెంటనే పంపించేయాలి. అక్క ఫోన్. తెలుసులే, ఆ అమ్మాయి. హలో హలో మేడం, నేను రావడానికి కాస్త టైం పడుతుంది, మీరు బయలుదేరండి మేడం. అదేంటమ్మాయి, ఇందాక నువ్వే మమ్మల్ని ఆగమన్నావు, 50 అంకెలు లెక్క పెట్టమన్నావు, ఇంతలే నువ్వే ఫోన్ చేసి వెళ్ళిపోమంటావేంటి? ఇక్కడ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాను మేడం. నాకు మీరు సహాయం చేసిందే ఎక్కువ, అలాంటి మిమ్మల్ని ఎందుకు వెయిట్ చేయించడం అని. మరేం పర్లేదు, రా. 5 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు, మేం కూడా నిన్ను చూసినట్టుంటుంది. లేదు మేడం, హెవీ ట్రాఫిక్ జామ్, నాకు బాగా లేట్ అయ్యేలా ఉంది. నా కోసం మీ పనులన్నీ ఆపుకోకండి ప్లీజ్ మేడం, వెళ్ళిపోండి. చాలా మంచి అమ్మాయిలా ఉన్నావు. మరేం పర్వాలేదమ్మాయి, మేం బయలుదేరుతాం. మంచిది మేడం, మీకు చాలా చాలా థ్యాంక్స్. వెల్కమ్ వెల్కమ్ సార్. హలో, మీ అమ్మాయి రావడం కాస్త లేట్ అవుతుందంట, మేం బయలుదేరుతాం. తాగి ఆరోగ్యం అది పాడు చేసుకోకు. అసలేం వినిపించట్లేదు. ఛీ, ఇదిగో నీ ఫోన్ ఎక్కడ పెట్టేస్తున్నాను చూసుకో. పదవే. అమ్మయ్యా, నేను బ్రతికిపోయాను. నాన్న, ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారు. నానా, నానా, లే లే, లేచి నీళ్ళు తాగు నాన్న. లే లే నాన్నా, లే. మెల్లిగా మెల్లిగా, మంద అలవాటు మానుకో. తాగకు అని నీకు అన్నిసార్లు చెప్పి అలవాటు మానిపిస్తే మళ్ళీ మొదలు పెడతావా?
ఈ కూతురంటే నీకు అస్సలు భయం లేదు. నీకు నీ కూతురు మాట అంటే అసలు లెక్కే లేదు. రాత్రి పగలు నిన్నో కంట కనిపెడుతూ నీకోసమే ఆగిపోతే మన ఇల్లెలా గడుస్తుంది? నీ ఆరోగ్యం ఎలా బాగుపడుతుంది? నా బాధ నీకేమైనా అర్థమవుతుందా? అర్థమవుతుంది అమ్ములు. అర్థమైతే మళ్ళీ పీకల దాకా ఎందుకు తాగావు? ఇంకోసారి తాగావంటే నా మీద ఒట్టే. అమ్ములు అమ్ములు అట్ట అనమాక అమ్ములు. ఉండు, కంచంలో అన్నం పెట్టుకుని వస్తాను, తిందు గాని. దాదా సాసారా నీ నన్ను చూడగానే మాటలు పోయి సంగీతం వచ్చేస్తుందేంటి? కచేరీ పెడతావా ఏంటి? ఇప్పుడు నీకుంటుంది అసలైన కచేరీ. ఇందాక రోడ్డు మీద నీతో ఫోన్లో మాట్లాడినప్పుడే నీ గొంతు గుర్తు పెట్టేశాను. మాట తప్పనని నాకు మాట ఇచ్చి మా ఇంటికి వస్తానని చెప్పి మస్కా కొడతావా? నీ మీద నాకు గురి కుదిరాక నిన్నంత తేలిక ఎలా వదిలిపెడతాను అనుకున్నావు? మా అబ్బాయి మానసికంగా ఎంత నలిగిపోతున్నాడో అంత వివరించాను కదా. అయినా సరే నువ్వు రాలేదంటే నీకంటూ మనసు లేదనుకోవాలా? జేబులు కొట్టేసే మనిషికి మనసే ఉంటుందిలే అక్క, రుజువైపోయింది కదా. నాకు అందరిలాగే మనసుంది, అందరికంటే ఎక్కువ కష్టాలున్నాయి. అవన్నీ మీకు నేను వివరించలేను. తప్పో ఒప్పో నా కష్టం నాది, మా బ్రతుకు తెరువు మాది. నేను మీకు ఏ సహాయం చేయలేను. దయచేసి అర్థం చేసుకోండి. మాట ఇచ్చినట్టే ఇచ్చి మాట వెనక్కి తీసుకుంటావా? అయినా నీకు అన్ని కష్టాలు ఏమున్నాయి? కష్టాలు తీరాలంటే కష్టపడి ఏదో ఒక పని చేసుకోవాలి గాని దొంగతనాలు చేసి ఏం సాధిస్తావు? అలాంటి సంపాదన కూడా ఒక సంపాదనేనా? పోలీసులకు దొరకనంత వరకు దర్జాగా జీవితం గడుపుతావు. రేపేదో ఒకరోజు పోలీసులకు దొరికితే, నీ పేరు పోలీస్ రికార్డులకు ఎక్కితే, అప్పుడు చేసిన నేరాలకి చెయ్యని నేరాలకు కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. శిక్ష పడితే జైల్లో మగ్గాల్సి వస్తుంది. అప్పుడు మీ నాన్నని ఎవరు చూసుకుంటారు? అదే నిజమే కదా అమ్ములు. మీ ఇల్లు వాకిలి చూస్తుంటే తండ్రికి కూతురు, కూతురుకు తండ్రి తప్ప నా అనేవాళ్ళు మీకెవరూ లేనట్టున్నారు. ఒకరు ప్రమాదంలో పడితే అది మీ ఇద్దరికి ముప్పనే సంగతి నీకెందుకు అర్థం కావట్లేదు? నువ్వు సంపాదించే డబ్బులేవో నేను నీకు జీతంగా ఇస్తాను. నువ్వు మా ఇంటికి వచ్చేయి. మా అబ్బాయి విషయంలో నువ్వు నాకు హెల్ప్ చేయి. అటు మా అబ్బాయి జీవితము బాగుపడుతుంది, నువ్వెలాంటి ప్రమాదంలో పడకుండా నీ జీవితం కూడా సాఫీగా సాగిపోతుంది. మంచి చేయడానికి చెడు వదిలేయడానికి ఇంతసేపు ఆలోచించనక్కర్లేదు. నీకు కావలసిన డబ్బు నేను ఇస్తానంటున్నాను కదా. ఎవరు మహాతలిలా మంచి చెప్తోంది విను అమ్ములు. నేను సంపాదించేంత డబ్బు ఖచ్చితంగా మీరు ఇస్తారు కదా? అలా అని ప్రతిరోజు లక్షలు అడగవు కదా. నాకు మరీ అంత అత్యాశ లేదులే. ఆహా, అయితే ఇస్తాను. అయితే నేను ఈ శుక్రవారమే మీ ఇంటికి వస్తాను. మళ్ళీ మాట తప్పవు కదా? తప్పను, తప్పకుండా వస్తాను. నన్ను నమ్మండి. రెండోసారి నమ్ముతున్నాను. ఈసారి మస్కా కొట్టావో తర్వాత నా నుంచి నువ్వు అస్సలు తప్పించుకోలేవు. పద బుజ్జి, మీ నాన్న తాకుండా జాగ్రత్తగా చూసుకో. అలాగే, పద. చాలా థ్యాంక్స్ అమ్మా.
రే జ్యోతి, నేనెప్పుడు నీ మంచి కోరే సలహా ఇచ్చానురా, కానీ నువ్వే నన్ను అపార్థం చేసుకుని దూరం పెట్టేశావు. అటు ప్రేమించిన అమ్మాయి దూరం అయ్యి ఇటు ఫ్రెండ్ కూడా దూరం అయిపోతే నీ బాధ ఇంకెవరితో చెప్పుకుంటావురా? లక్ష్మీ ప్రేమ నువ్వు గెలవాలనే ఆ రోజు కూడా వాళ్ళింటి దగ్గర నేను దిగబెట్టానురా, కానీ నువ్వు అరెస్ట్ అయ్యావు. నీ అరెస్ట్ వెనక్కి కూడా ఆ గోవర్ధన్ కుట్ర ఉంది జ్యోతి. నీ కుటుంబం మీద పగుంది. నువ్వు కూడా లక్ష్మిని మర్చిపోయి ఇంకొక అమ్మాయిని చేసుకోరా అంటే లక్ష్మి తప్ప మరో అమ్మాయిని ఊహించుకోలేనని ఇంకా నువ్వు తన ధ్యాసలోనే ఉన్నావు. నేను చెప్తుంది అబద్ధం కాదు కదరా. నువ్వు నిజమే చెప్తున్నావురా. నా లక్ష్మిని మర్చిపోదామని నేను ఎంత ప్రయత్నించినా నా లక్ష్మి నాకు గుర్తొస్తూనే ఉంది. కానీ లక్ష్మి నేను ఎదురుపడుతుంటేనే ద్వేషిస్తుంది, నన్ను మర్చిపోమని చెప్తుంది. అరే జ్యోతి, నీకో విషయం చెప్పనా? అమ్మాయి ఎప్పుడు రెండు రకాలరా, కుదిరితే అటు, కుదరకపోతే ఇటు. ఆ లక్ష్మి మీద నువ్వు ఎంత నమ్మకం పెట్టుకుంటే అంతగా నీకు నరకం చూపిస్తుంది. ఇలా మోసం చేసే వాళ్ళను అస్సలు వదిలిపెట్టకూడదురా. మందు వాసన అంటేనే పడని నువ్వు మళ్ళీ నువ్వు మందు తాగుతున్నావంటే దీనికి కారణం ఎవర్రా? లక్ష్మియే కదా. అవునరా, మందు తాగును అని మీ అమ్మ మీద ఒట్టేసిన వాడివి, ఒట్టు తీసి గట్టును పెట్టిన వాడివి మళ్ళీ మందు తాగుతున్నావంటే దీనికి కారణం ఎవరు? లక్ష్మియే కదా. శత్రువు కంటే ప్రేమికురాలే చాలా పెద్ద క్రిమినల్. ఎలా అని అడగవేంట్రా? ఎలారా? మనల్ని చంపాలని శత్రువు డిసైడ్ అయ్యాడనుకో, కత్తి ఒకేసారి గుండెల్లో దించి చంపేస్తాడు. మరి ప్రేమికురాలు బతికున్నన్ని రోజులు కత్తి కంటే ఎక్కువ గాయం చేస్తూ 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 ప్రతి క్షణం చంపుతూనే ఉంటుందిరా. నిన్నంత బాధ పెట్టిన లక్ష్మిని నువ్వస్సలు వదులుకోకురా. నీ ప్రేమను ఎలాగైనా నువ్వు దక్కించుకోవాలరా. దక్కించుకుంటాను రా, దక్కించుకుంటాను. మనమన్నా మన కుటుంబం అన్నా అస్సలు పడని మనిషి, మనల్ని ద్వేషించే మనిషి మన ఇంటికి ఎందుకు వచ్చినట్టు? లక్ష్మిని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలంటే వేరే ఎవరినైనా పంపించాల్సింది, కానీ ఈయన ఎందుకు రావడం? ఈ మధ్య వీళ్ళ మనస్తత్వాలేంటో ఏమీ అర్థం కావట్లేదు. ఈశ్వర్, నా వరకు నన్ను అడిగితే గోవర్ధన్ గారు అంత చెడ్డవారేం కాదు. మీ అమ్మగారు అలా క్రియేట్ చేశారు. అలా ఎలా చెప్పగలవు? ఎలా చెప్పగలనంటే, మామయ్య ఏంటల్లుడు? గతంలో మీ మధ్య ఏం జరిగిందో మేము చూడలేదు. ఆమె ఏం చెప్తే అదే నమ్మాం. మనుషులు ఎదురుపడి మాటలు కలుస్తుంటేనే ఇంకా బాగా అర్థం అవుతుంది ఎవరు ఏంటి అనేది. అమ్మని తప్పు పడుతున్నావా? మామయ్య విషయంలో తప్పు మీ అమ్మదే. నన్నే కొడతావా?